హైదరాబాద్లోని భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్లో సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీ పేరుతో 100 కోట్లకు పైగా ప్రజల వద్ద నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆశ్రయించారు. సిపి ఆదేశాలతో కదిలిన మాదాపూర్ పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఇక్కడ సమతామూర్తి చిట్ ఫండ్స్ అని పెట్టారు. ఒక 9 months బ్యాక్ పెట్టారు. టెలికాల్ ద్వారా మళ్ళీ మా దగ్గరికి పంపించి చిట్స్ ఏంటి సార్ బాగుంటుంది, సమతామూర్తి చిట్స్. సో అంటే మేము ఎలా మోసపోయామంటే, సమతామూర్తి చిట్స్ అనగానే అక్కడ చిన్నజీర స్వామి లోగో పెట్టుకున్నారు. సో దానివల్ల మేము నమ్మి దట్ రిజిస్టర్డ్ అని చెప్పారు. సో రిజిస్టర్డ్ అనేసరికి సరే దాంట్లో 10 months, 20 months, 25 months, 50 months అట్లా ఉన్నాయి చిట్స్. సో ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అందరం కలిసి వేసాం. అందరం కలిసి అంటే ఎవరిది వాళ్ళు వేసాం, బట్ మోసపోయిన తర్వాత అందరం కలిసాము. మాకు 4th month కమిట్మెంట్ ఇచ్చారండి. ఆగస్ట్లో కమిట్మెంట్ ఇచ్చాడు. ఆగస్ట్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది. ఎవ్రీ మంత్ కాల్ చేస్తుంటే సార్ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి, జనవరి పండుగలు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పి దాటవేశాడు. దాటవేసిన తర్వాత రెగ్యులర్గా ఒక్కొక్కరు బాధితులు అందరం ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఎవరు ఉండట్లేదు. ఒకరోజు వచ్చారు శ్రీనివాస్ అండ్ గణేష్ శ్రీనివాస్ వచ్చి అందరికీ చెక్స్ ఇచ్చి December 30th మీకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి అందరికీ చెక్స్ ఇచ్చారు. దాని తర్వాత ఆఫీస్ కూడా వెకెట్ చేశారు. ఆఫీస్లో ఎవరు లేరు, ఆఫీస్కి తాళం ఉంది. సో వీళ్ళకి కూడా ఫోన్లు ఎత్తట్లేదు. అసలుకే మాకందరికీ ఒకరికి తెలియకుండా ఒకరికి అందరికీ 4th month 5th month కమిట్మెంట్లు ఇచ్చారు. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 చిట్టి కమిట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరము 4th month 5th month వరకు కూడా కట్టారు. కొంతమంది లాస్ట్ మంత్ జనవరి 24th చిట్ కూడా కట్టారు లాస్ట్ మంత్. సో మేము పోలీసు వాళ్ళకి విన్నవించేది ఒకటే, దయచేసి మా డబ్బులు మాత్రం మాకు ఇప్పించండి. మీరు ఎంత చేశారు? మేము 10 lakhs చేశానండి. నేను 5 months కట్టాను. దాదాపు ఎంతమంది ఉంటారు? దాదాపు 200 నుంచి 300 మంది ఉంటారు. నాకు తెలిసి ఇది కుకట్పల్లి ఒక బ్రాంచ్, ఎల్బీనగర్ ఒక బ్రాంచ్, మాదాపూర్ బ్రాంచ్ అండి. మాదాపూర్ పెద్ద బ్రాంచ్. నాకు తెలిసి ఇది 200 నుంచి 300 కోట్ల స్కామ్ అండి. 100% ఇది ఒకరికి తెలియకుండా ఒకరికి. మిగతా బ్రాంచ్ రన్ అవుతున్నాయి. ఇది ఒకటి. మిగతా బ్రాంచ్లు ఎల్బీనగర్ది ఫస్టే క్లోజ్ చేశారండి. ఎల్బీనగర్ది ఫస్ట్ క్లోజ్ చేశారు, తర్వాత మాదాపూర్ది, నెక్స్ట్ కుకట్పల్లి 3 క్లోజ్ చేశారు.